బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు మోటివేషనల్ స్పీకర్ నాదెండ్ల భారతి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ స్లీప్ డివోర్స్. Yeah. అంటే రోజుకి అసలు ఒక ఇద్దరు ముగ్గురు మీరే అడ్రస్ చేస్తూ ఉంటారని నేను విన్నాను. Yeah. స్లీప్ డివోర్స్ కి సంబంధించి కౌన్సిల్ చేస్తూ ఉంటారని చెప్పి. Yeah. యాక్చువల్గా వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ రిలేషన్షిప్ చాలా చాలా క్యూటెస్ట్ రిలేషన్షిప్ అని చెప్తాం కదా. అది క్యూట్ గా ఉంటే ఆఫ్ కోర్స్ అది క్యూట్ గా ఉంటే. అయితే ఆ టచ్ అన్నది ఒకరికొకరు చాలా ఇంపార్టెంట్. అదే ముద్దు అదే వద్దు అంటున్నారు ఇప్పుడు, అంతే కదా. అందుకే కదా స్లీప్ డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. స్లీప్ డివోర్స్ అంటే ఇది నిజంగా విడాకులు కాదండి. దీనికి గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మేడం మీకు ఇస్తారు, అప్పుడు అర్థమవుతుంది. మనలో చాలా మంది టిక్కులు మనకు వేసుకుంటారు, అవును కదా మేము ఉన్నాం ఈ లైన్ లో అని చెప్పి. సో యా, స్లీప్ డివోర్స్ ని మీరు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేస్తే ఎలా చేస్తారు, చేయకపోతే ఎందుకు చేయరు? యాక్చువల్గా అసలు మన ఇండియన్ కల్చర్లో 1955 కన్నా ముందు అసలు డివోర్స్ లేదు. డివోర్స్ అనేది ఒక లీగల్ ఇష్యూ అనమాట. సో 1955లోనే హిందూ మ్యారేజ్ యాక్ట్ వచ్చింది, 1956లో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వచ్చింది. అక్కడి నుంచే మనకి డివోర్స్ అనేవి వచ్చాయి. అంతకు ముందర అసలు డివోర్స్ అనేది లేదు. అంటే మన పురాణాలు కానీ శాస్త్రాలు కానీ మనుస్మృతి కానీ ఇవన్నీ ఏం చెప్పాయంటే భార్యాభర్త దాంపత్యం అంటే ఏంటి, ఎలా కలిసి ఉండాలని చెప్పే గానీ ఎలా విడిపోవాలో ఎవరు చెప్పలేదు. సో 55 తర్వాత మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలోకి డివోర్స్ వచ్చాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ టాపిక్, ప్రజెంట్ టాపిక్ స్లీప్ డివోర్స్ అనేది ట్రెండింగ్ అవుతుంది అనుకున్నాం కదా. ఇది యాక్చువల్గా లీగల్ ఇష్యూ కాదు. అంటే ఇది లీగల్ ఫార్మాట్లోకి మనం తీసుకోలేము. ఇవన్నీ కూడా సోషల్ ఫార్మాట్స్ అనమాట, సైకలాజికల్ ఇష్యూస్. స్లీప్ డివోర్స్ కాకుండా యూ విల్ బి గెట్ సర్ప్రైజ్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ డివోర్సెస్ అగైన్. డిజిటల్ డివోర్సు, బై పేరెంటింగ్ డివోర్సు, తర్వాత లాజిస్టిక్ డివోర్సు, ఫినాన్షియల్ డివోర్సు, ఇలాగ చాలా దాదాపు 10-15 వెరైటీస్ ఆఫ్ డివోర్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ స్లీప్ డివోర్స్ అంటే ఏంటి? బేసిక్గా ఏంటంటే భార్య భర్త కలిసి పడుకోకపోవడం, ఇద్దరు 2 వేర్వేరు గదుల్లో నిద్రపోవడం. ఓకే, అయితే మనకి అంతకు ముందర కూడా దాంపత్యంలో భార్యని భర్తని కొంతకాలం పాటు విడివిడిగా పడుకోవడం అనే కొన్ని ఆచారాలు మనకున్నాయి. ఎలాగూ అంటే, కాకపోతే అవి ఏంటంటే మెడికల్లీ బేస్డ్ చేసుకున్నవి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అమ్మాయిలు పీరియడ్స్లో ఉంటారు అనుకోండి, ఆ 3 to 4 days మన పెద్దవాళ్ళ ఆచారం ఏం పెట్టారు, విడిగా ఉండాలి, అమ్మాయిని విడిగా ఉంచేవాళ్ళు. సో దట్ ఏంటంటే ఆ ఫిజికల్ డిస్కంఫర్ట్ ఉన్న టైంలో భర్తని కూడా మన దగ్గర నుంచి దూరం చేయడం, అదొకటి. తర్వాత మీరు తరచుగా వినే ఉంటారు, ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళని అబ్బాయిని ఉండకూడదు అని either అమ్మాయిని పంపించేయడము అట్లా చేస్తారు వాళ్ళని. దీని వెనకాలన్న మెడికల్ రీజనింగ్ కూడా ఏంటంటే, మనకి ఆషాఢ మాసం అంటే యూజువల్లీ జూన్ జూలైలో వస్తుంది. సో ఆ టైంలో కనుక మనం కన్సీవ్ అయ్యాం అనుకోండి, మనకి బేబీ బర్త్ టైం ఎప్పుడు అవుతుందంటే పీక్ సమ్మర్స్లో అవుతుంది, ఏప్రిల్ ఎండింగ్ అండ్ మేలో అవుతుంది. సో న్యూ బోర్న్ చైల్డ్కి అది ఇబ్బందికరమైన పరిస్థితులు కాబట్టి మెడికల్ బ్యాక్గ్రౌండ్ని దృష్టిలో పెట్టుకుని పెద్దవాళ్ళు అలా పెట్టారన్నమాట. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీస్లో మనకి మార్నింగ్ సిక్నెస్లని ఆడవాళ్ళకి ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ టైంలో హస్బెండ్ మనకి వేరే ఫిజికల్ ఇంటిమసీ మీద ఆ టైంలో మనకి ఆ రంది వెళ్ళదు, ఆలోచన ఉండదు కదా. సో ఆ ఫస్ట్ టైంలో కూడా కొంచెం ఆ వాంతులు వేవిళ్ళు తగ్గేదాకా అమ్మాయిని మా దగ్గర ఉంచుకొని పంపిస్తాను బాబు అని తీసుకెళ్లేవాళ్ళు. ఆ తర్వాత సీమంతం పేరుతో 7వ నెలలో తీసుకెళ్ళి డెలివరీ అయ్యేదాకా ఉంచుకుని, డెలివరీ అయ్యాక కూడా మళ్ళీ బేబీ ఒక 5th month వచ్చే వరకు వాళ్ళ దగ్గర ఉంచుకొని పంపిస్తూ ఉండేవాళ్ళు. సో ఇవన్నీ కూడా మెడికల్ బ్యాక్గ్రౌండ్స్లో పెట్టిన సపరేషన్స్, కరెక్ట్, ఇద్దరి హెల్త్ని దృష్టిలో పెట్టుకొని పెట్టిన సపరేషన్స్ అన్నమాట. అయితే ఇప్పుడు దాన్ని మనం ఏమంటారు, బల్లి ముదిరి తొండ అయిపోయింది అంటారు కదా. సో ఇప్పుడు మనం దాన్ని డైలీ బేసిస్లో చేసేస్తున్నాం. ఎందుకంటే ఇవి యాక్చువల్గా కరోనా తర్వాత ఇలాంటివన్నీ బాగా ఫేమస్ అయ్యాయని చెప్పొచ్చు. ఎందుకు అంటే కరోనా టైంలో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్లు బాగా పెరిగాయి. వర్క్ ఫ్రమ్ హోమ్లు, ఐసోలేషన్. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన దగ్గర నుంచి ఏమైందంటే ఇద్దరు టైమింగ్స్ డిఫరెంట్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ పాపం ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఈ అమ్మాయి ఒక కంట్రీ టైమింగ్స్ని బట్టి పనిచేస్తూ ఉంటుంది, ఆ అబ్బాయి ఏమో ఇంకొక కంట్రీ టైమింగ్స్ని బట్టి పనిచేస్తూ ఉంటాడు. సో అమ్మాయి 12 వరకు పనిచేసి పడుకుంది అనుకోండి, ఆ అబ్బాయి తెల్లవారుజామున 2:30కో 3కో లేచి తనకు మళ్ళీ ఆన్లైన్లోకి వస్తాడు. ఆ మధ్యలో ఉన్న 2-3 గంటల నిద్ర వాళ్ళకి సరిపోయేది కాదనమాట. సో అందు గురించి కూడా అసలు స్టార్ట్ అయింది
ఈ పోస్ట్ కరోనా ఎఫెక్ట్స్ అని చెప్పొచ్చు వీటన్నిటిని అనమాట. సో అదొకటి. వర్క్ లైఫ్ని వాళ్ళు ఇద్దరి మధ్యలో వస్తున్న డిఫరెన్సెస్ ఒకటి. కొన్ని తమాషా కేసెస్లో నేను ఎక్కడ నోటీస్ చేస్తున్నానంటే ఆ అబ్బాయి గురక పెడుతున్నాడండి. నిద్ర మనం హార్డ్లీ పడుకునేదే ఈ రోజుల్లో అర్ధరాత్రి 11 దాకా 12 దాకా ఈ సోషల్ మీడియా పోస్టులు తిరిగేసుకుంటూ ఆ పడుకునే 5-6 గంటలు కూడా ప్రశాంతంగా పడుకోకుండా పక్కన గురక పెడుతున్నాడండి. లేకపోతే తన స్వెట్ స్మెల్ నాకు నచ్చటం లేదండి, లేకపోతే తను బెడ్ని క్లీన్గా ఉంచటం లేదండి. సో ఇలాంటివన్నీ కూడా రీజన్స్గా చూపిస్తున్నారు. నేను అడుగుతా, ఇప్పుడు మన దగ్గర ఒక ట్రిపుల్ బెడ్రూమ్ 4 బెడ్రూమ్లు ఉన్న ఇళ్లలో ఉంటున్నాం కాబట్టి అమ్మ వాళ్ళ ఒక గదిలోనో అత్తగారు వాళ్ళ ఒక గదిలోనో ఉన్న పిల్లలకు ఒక గది ఇచ్చినా మీ ఇద్దరికి ఇంకో 2 గదులు ఉన్నాయి కాబట్టి 2 గదుల్లో మీరు పడుకుంటున్నారు. అలా లేని పరిస్థితుల్లో ఏం చేస్తారు? అడ్జస్ట్ అవుతారు కదా. సో బేసిక్ అడ్జస్ట్మెంట్స్ పోయినాయి అనమాట. సో మెయిన్ స్లీప్ డివోర్స్కి వస్తున్న రీజన్స్ ఏవి అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా. ఇప్పుడు ఎప్పుడన్నా నిజంగానే మీకు ఫీవర్ వచ్చిందో లేదా జలుబు దగ్గు వచ్చిందో అవి కంటామినేషన్ కాబట్టి ఇంట్లో పిల్లలకు ఉంటే, ఎస్పెషల్లీ భార్యకి వస్తే మిగతా ఇళ్లలో అందరికీ వచ్చేస్తుంది, భర్తకు వస్తే రాదు, కానీ భార్యకు వస్తే మాత్రం అందరికీ వస్తుంది. ఎందుకంటే ఈవిడ అందరితోటి కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి. అలాంటి టైంలో మేము సపరేట్గా పడుకుంటాము. ఈ 2 రోజులు కాస్త జలుబు తగ్గిందాకానో జ్వరం తగ్గిందాకానో భార్య క్షేమం కోసం పిల్లల క్షేమం కోసం కోరేవాళ్ళు పక్కన పడుకోవడం అంటే అది తప్పులేదు. కానీ కేవలం మీకు గురకొస్తుందనో లేకపోతే మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవ్వట్లేదనో, మరి కూడా వాళ్ళు ఒకరికి నిద్ర పడుతుందో ఒకరికి నిద్ర పట్టదో, వాళ్ళు ఫోన్లు చూస్తుంటారు, అది కూడా డిస్టర్బెన్స్. ఎస్పెషల్లీ మంచి పాయింట్ చెప్పారు మీరు. అంటే ఒకళ్ళల్లో ఆ సోషల్ మీడియాని ఎక్కువ చూసే అలవాటు ఉందనుకోండి, వాళ్ళు 12 వరకు మొబైల్ చూసుకుంటూ కూర్చుంటే ఈ పక్కన వాళ్ళకి పాపం నిద్ర రాదు కదా. సో ఆ లైటింగ్ వల్ల పక్కన వాళ్ళు డిస్టర్బ్ అవ్వచ్చు, లైటింగ్ సౌండ్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా స్లీప్ డివోర్స్ అని అంటున్నాం అనమాట. అయితే మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్కి ఆ టుగెదర్నెస్ అనేది ఆ స్లీపింగ్ టైంలోనే. ఎస్పెషల్లీ కర్లింగ్, మీరు ఆ భర్త మీదో భార్య మీదో మీరు ఒక చెయ్యేసి పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ చెయ్యి ఎస్పెషల్లీ వాళ్ళ గుండె మీద పడ్డప్పుడు మనిషిలో ఒక సర్కాజం రిథమ్ ఉంటుందన్నమాట. మీరు ఆ రిథమ్ని ఫీల్ అవుతారు. మీకు తెలియకుండానే మీ గుండె కూడా ఆ గుండెకి తగ్గట్టుగా ప్రతిస్పందిస్తుంది. ఇది యాక్చువల్లీ బయలాజికల్ క్లాక్ అనమాట. సో వాళ్ళకి తగ్గట్టుగా మీరు ప్రతిస్పందిస్తారు. అండ్ ఆ ఇద్దరి మధ్యలో బాండింగ్ కనెక్షన్ ఇదే. మీరు అవతార్ మూవీలో చూసుంటారు, ఒక వాళ్ళ ఫ్లై చేసేటప్పుడు వీళ్ళ హెయిర్ ని తీసుకెళ్లి ఆ యానిమల్ కి పెడితే కనెక్షన్ అయినట్టు చూపిస్తారు. దిస్ ఈస్ ఆల్సో సమ్ సార్ట్ ఆఫ్ రిథమే కదా. సో ఆ కడలింగ్ వల్ల కూడా మీకు చాలా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో. ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్స్ అన్నిటి వల్ల ఏమవుతుందంటే మీరు స్ట్రెస్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది మీకు. ఇవన్నీ తెలుసుకోకుండా మాకు నిద్ర సరిపోవటం లేదు, లేకపోతే వేరే చిన్న చిన్న ఇబ్బందుల్ని పెద్దవిగా చేసి చూసుకుని వేరే గదుల్లో పడుకుంటున్నారు. కానీ యాక్చువల్గా మీకు కావాల్సిన మనశ్శాంతిని, మీకు కావాల్సిన కనెక్షన్ని, మీరు ఒత్తిడిని ఎదుర్కొనే ఆయుధాన్ని మీకు మీరే వదిలేసుకుంటున్నారు. కానీ కర్డ్లింగ్ ప్లేస్ రియల్లీ క్రూషియల్ రోల్ మ్యామ్. అది అర్థం చేసుకోవాలి. కానీ ఆ టుగెదర్నెస్, ఆ టచ్ ఫీల్ మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్లీ గివ్స్ లైక్ ఎన్నో స్ట్రెస్ స్కిన్ టు స్కిన్ టచ్ అయినప్పుడు రియల్లీ మీకు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట. రిలీజ్ అయితే అది చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది బాడీలో. మీకు ఇమ్యునైజేషన్ని పెంచుతుంది. మీకు ఊరికొరికి నిజంగానే జబ్బులు రావు, జలుబులు దగ్గులు రావు. వాట్ ఇఫ్ లైక్ అరే మా పిల్లలు పెద్దగా అయ్యే వరకు మేము ఈ డెసిషన్ తీసుకున్నామండి, పిల్లలు ఒంటరిగా పడుకోలేరు కదా, అలా అని పేరెంట్స్ మధ్యలో పడుకోద్దని మీరే చెప్తారు కదా అని అన్న వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? మన ఇండియన్ కల్చర్ చాలా టిపికల్గా ఉంటుంది కీర్తి. ఎలా అంటే మీరు ఎప్పుడైనా ఫారెన్ కపుల్స్ని నోటీస్ చేస్తే, ఆ మూవీస్ని నోటీస్ చేస్తే వాళ్ళు చిన్న బేబీస్ నుంచి కూడా సపరేట్గా పడుకోబెట్టడం అలవాటు చేస్తారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దాంపత్యంలో భార్యాభర్త అనే చివరికంట ప్రయాణించే ప్రయాణికులు. ఎగ్జాక్ట్లీ. పిల్లల మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్ళిపోతారు. వాళ్ళకి రెక్కలు రాగానే వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి పిల్లలు ఉన్నారనో లేకపోతే తల్లిదండ్రులు ఉన్నారనో మీ ప్రైవసీని మీరు పోగొట్టుకోకూడదు. సో పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. వాళ్ళకి కూడా ఇండివిజువాలిటీ వస్తుంది. ఇప్పుడు పిల్లల్ని చదువులు కానీ వాటిని కానీ సడన్గా మనం ఒక ఏజ్ రాగానే బయటికి పంపిస్తున్నాం కదా. ఇంటర్మీడియట్ వరకు మీరు పక్కనేసి పడుకోబెట్టుకొని డిగ్రీ రాగానే వాడిని బయటికి చదువులకు పంపించేస్తే వాళ్ళకి కూడా ఇమ్మీడియట్గా ఇండివిజువాలిటీ రాదు. ఇప్పటివరకు మీతో కలిసి పడుకున్నప్పుడు వాళ్ళు ఎలాగా ప్రపంచాన్ని ఫేస్ చేయగలుగుతారు? కాదు కదా. కాబట్టి మన పిల్లల్ని ఏదైనా మనం చేసే అలవాట్లోనే ఉంటుంది. ఫస్ట్ నుంచి ఎలా ప్రిపేర్ చేస్తున్నాం అనేది. సో మీలో ఎవరైనా ఇలాంటి పద్ధతులు ఫాలో అవుతాయి, ఇక నుండి అయినా జస్ట్ ఎవరో ఒకరు తగ్గి ఒక అడుగు ముందుకేసి ఒకసారి మళ్ళీ టుగెదర్నెస్ ని ఎంజాయ్ చేసి చూడండి. ఆ తర్వాత వద్దన్నా వదలరేమో. అవును. స్నోరింగ్ వస్తుంది అంటే స్నోరింగ్ కి దెర్ విల్ బి లాట్ ఆఫ్ మెడికల్ రీజన్స్. అంటే మీకు ఒబేసిటీ ఉండటం వల్ల స్నోరింగ్ వస్తుందా,
ముక్కు మూసుకోవడం వల్ల స్నోరింగ్ వస్తుందా, సమ్ టైమ్స్ డైజెషన్ ఇష్యూస్ ఉంటే కూడా స్నోరింగ్ వస్తుంది. సో దాని రీజనింగ్ నీకు అనుకుని దాన్ని పోగొట్టుకోవడానికి చూసుకోవాలి, కానీ దానివల్ల పార్ట్నర్ని పోగొట్టుకోకూడదు. అదే కదా. వెల్ సెడ్. ఆల్ రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.